అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మార్చి 3వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి సంఘటనలు వారి జీవితంలో సంభవించబోతున్నాయి? వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు, పరిహారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి స్పష్టంగా అయితే మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున యొక్క రాశి గల వారికి నక్షత్రం కలిగిన వ్యక్తితో ప్రమాదం పొంచి ఉందని అయితే తెలుసుకోవాలి. అలాంటి వ్యక్తితో మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. అలా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అటువంటి వ్యక్తి వలన అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి అదృష్టం ఉంది, ఎటువంటి ప్రమాదం ఉంది అయితే మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క రాశి గల వారు చూడడానికి పైకి కేవలం ఒక కోపంతో ఉన్నట్లు కనిపిస్తుంటారు, కానీ వీరి యొక్క మనసు అనేది చాలా వెన్న లాంటిదని అయితే చెప్పుకోవచ్చు. ఎంతో సున్నితమైన మనస్కులు అని అయితే చెప్పుకోవచ్చు. ఉన్నతమైన భావాలు వీరి యొక్క సొంతం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క లోకంలో అందరూ కూడా అంతే, అందరూ సమానమే. అందులో నేను సంతోషంగా ఉండాలి, అందరితో పాటు సంతోషంగా ఉండాలి అనేటువంటి భావనను అయితే అలవరుచుకొని ఉంటారు. అందుకే వీరి యొక్క భవిష్యత్తు దర్శకులు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారి వ్యక్తిత్వం గురించి మనం గనక తెలుసుకుంటే కనుక అందరిలో ఒకరుగా అయితే నిలుస్తారు. 10 మందిలో నడిచిన దారిలో నడవడం వీరికి అంతగా నచ్చకపోవచ్చు, కానీ వీరికంటే ఒక కొత్త మార్గాన్ని అయితే సృష్టించుకుంటారు. స్వేచ్ఛకు, స్వాతంత్రానికి వీరిని ఇచ్చే విలువ అంతా ఇంత కాదు. స్నేహం విషయంలో వీరిని ఎవరు అయితే అతిశయోక్తి కాదు. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారు కష్టం వస్తే నేనున్నా అంటూ ధైర్యంగా పైకి చెప్తారు. కాస్త గంభీరంగా ఎంతగానో కలవరపడినట్టు కనిపించినా కూడా వీరి యొక్క మనసు ఎంతో వెన్నపూస లాంటిదని చెప్పుకోవచ్చు. స్నేహంలో కల్మషం అనేది ఉండదు. స్వచ్ఛమైన ఆప్యాయత, ప్రేమ మాత్రమే కనబడుతుంది. ఈ యొక్క స్నేహితులందరికీ కూడా ఎంతగానో ఇష్టంగా పూర్వకంగా అయితే ప్రతి ఒక్కరి యోగతో ఎంతో స్నేహభావంగా ఉంటారు. కార్యదక్షత, నూతన అవకాశాలు కూడా వీరికున్న ఆసక్తిగా శనిదేవుని యొక్క అనుగ్రహం వల్ల వీరికి ఉంది కనుక ఎప్పటికీ విశ్రమించరు. కష్టాలకు కుంగిపోరు. సమస్యలకు భయపడడం అస్సలు ఉండదు. ఎంతటి క్లిష్ట పరిస్థితి అయినా కూడా వీరు తప్పకుండా అటువంటి ఎంతటి సమస్యకైనా కానీ పరిష్కారం తీరుతారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త ప్రారంభతలు, కొత్త పద్ధతులు అవలంబించడానికి కూడా ఎంతో సిద్ధపడి ఉంటారు. రేపటి రోజున వీరి యొక్క బంధువుల రాక వల్ల వారింటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. వీరికి ఆనందం ఇస్తుంది. ఆరోగ్య విషయంలో రేపటి రోజున కాస్త శ్రద్ధ వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా పొట్టకు సంబంధించిన వ్యాధులు లేదా కాళ్ళకు సంబంధించిన ఇబ్బంది పెట్టవచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి రావచ్చు. రేపటి రోజున అధిక శ్రమ వల్ల ఆందోళన చెందబోతున్నారు. అందులో ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆందోళనకు దూరంగా ఉండడం వల్ల వీరి యొక్క జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు వైద్యుడి సలహాను పాటించడం ఎంతైనా అవసరం. ఉద్యోగస్తులకు ఈరోజు పని విషయంలో సాధారణంగా అయితే ఉంటుంది. వీరు చేసే పనులకు గుర్తింపు లభిస్తుంది. అదే సమయంలో పనికి భారం కూడా కాస్త ఎక్కువ ఉండవచ్చు. పై అధికారులతో మీరు సత్సంబంధాలు పెట్టుకోవడం వల్ల వారితో మంచిగా మెలగడం అయితే మీరు చేయాలి. ఇవి విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో విభేదాలు రాకుండా చూసుకోవాలి. అలాంటి పనులు అవకాశాలు ఉండవచ్చు. మీరు సౌకర్యంగా ఉంటుంది. రేపటి రోజున క్రమశిక్షణతో మీ పనులు పూర్తి చేయడానికి సిద్ధపడండి. ప్రతి పనిలో కూడా ఆర్థికంగా రేపటి రోజున మీకు ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కనుక డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ అవసరాల కోసం, ఇంటి మరమ్మతుల కోసం కొంత డబ్బును ఖర్చు చేయవలసి వస్తుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే సూచనలు అయితే తప్పకుండా కనబడుతున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. డబ్బు యొక్క లావాదేవీల్లో స్పష్టత పాటించడం ఎంతైనా అవసరం. ఎవరికి అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిదైతే కాదు. వ్యాపారస్తులకు వ్యాపారంలో సాధారణ లాభాలు ఉంటాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు లేదా కొత్త భాగస్వాములను ప్రారంభించినప్పుడు అన్ని విషయాలను కూడా మీరు క్షుణ్ణంగా అయితే పరిశీలించడం ఎంతైనా అవసరం. మీ యొక్క వ్యాపార సంస్థల్లో వ్యాపార స్థలాల్లో కొన్ని మార్పులు అయితే రావచ్చు. సృజనాత్మకమైన ఆలోచనలు మీ యొక్క వ్యాపార విస్తరణకు కూడా దోహదపడతాయి. ప్రభుత్వ సంబంధిత పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత బాగానే ఉంటుంది. ఇంట్లో చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం కూడా ఉంటుంది. గురువుల యొక్క నుండి, పెద్దల నుండి మంచి సలహాలు తీసుకోవడం, సహకారాలు తీసుకోవడం చాలా అవసరం. సృజనాత్మక రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఇది మంచి రోజునైతే చెప్పుకోవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎంతైనా ఆసక్తి కనబరుస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సంగీతంలో చాలా మరింత కష్టపడాలి. వివాహిత సంబంధిత అనుబంధాలు కూడా ఒకరినొకరు తమ భావాలను పంచుకోబోతున్నారు. మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి చాలా విషయాలు సంబంధించి మీరు చర్చించబోతున్నారు. జీవిత భాగస్వామి సలహాలు బాగా ఉపయోగపడతాయి. సాయంత్రం వేళ కలిసి బయటకు వెళ్ళడం, ఇంట్లోనే ఆనందంగా గడపడం, ఇటువంటివన్నీ కూడా జరగవచ్చు. ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది.
మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ యొక్క సంబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కలిసి విహారయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా రేపటి రోజున బాగా కనబడుతుంది. మనసు విప్పి మాట్లాడుకోవడానికైతే సమయం దొరుకుతుంది. మీ యొక్క ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది మంచి రోజనైతే చెప్పుకోండి. కొత్త ప్రేమ సంబంధాలు కూడా ప్రారంభమయ్యేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా తప్పకుండా అయితే ఉంటుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు కూడా తప్పకుండా అందుతాయి. మీ యొక్క ప్రతిభను గుర్తింపు తప్పకుండా అయితే లభిస్తుంది. వివాహిత దంపతులకు కూడా జీవిత భాగస్వాముల అనుబంధం మరింత దృఢపడుతుంది. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవాలే అవకాశం కూడా ఉంటుంది. విహారయాత్రలకు కూడా వెళ్తారు. మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ప్రేమికులకు ఈరోజు చాలా అదృష్టంగా ఉంటుంది. మీ యొక్క ప్రేమ ప్రయాణం సంతోషంగా కొనసాగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆనందకరమైన క్షణాలను కూడా గడపబోతున్నారు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఇది ఒక మంచి సమయం అని అయితే మీరు తెలుసుకోవాలి. మీ సంబంధంలో కొత్త ఉత్సాహం కూడా మీకు కనబడుతుంది. రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మీకు ఊహకు అందనటువంటి ఆనందాన్ని మీరు తప్పకుండా చవిచూడబోతున్నారు. రహస్యంగా కానీ ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఏమీ లేదు. మీ యొక్క సంబంధంలో నిజాయితీగా ఉండడం వల్ల చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. తన జీవితంలో ఎదురవే కొన్ని ఇబ్బందులకు తగ్గించుకోవడానికి, గ్రహాల అనుకూలత పెంచుకోవడానికి కొన్ని సులువైన పరిహారాలు కూడా పాటించుకోవచ్చు. ముఖ్యంగా మీరు యొక్క రాశిగల వారు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చాలా ముఖ్యంగా అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా 6 అనే అక్షరం గల వ్యక్తితో చాలా ప్రమాదం పొంచి ఉంది. ఆ వ్యక్తి మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు. ఆ వ్యక్తి ఇంతకుముందు మీకు శత్రువు అయి ఉండవచ్చు, లేదా మీతో మంచిగా నటిస్తూ మీ స్నేహితుడిలా నటిస్తూ ఆ శత్రువు మీకు తప్పకుండా రేపటి రోజున మిమ్మల్ని ఎలాగైనా నాశనం చేయాలని చెప్పి, ఎలాగైనా మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి పన్నాగం పన్నుతూ ఉన్నారు. కనుక 6 అనే అక్షరం గల వ్యక్తితో ప్రమాదం పొంచి ఉంది కనుక జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. అలాంటి వ్యక్తి ఉన్న పేర్లు వారితో మీరు ఒకవేళ ఆ పేరు ఉన్నటువంటి వారితో మీరు శత్రువులుగా ఏమన్నా ఉన్నా కూడా అటువంటి వారి యొక్క శత్రుత్వం వల్ల మీకు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది కనుక చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. అలాగే 3 వ్యక్తులతో తప్పకుండా మీకు ప్రమాదం పొంచి ఉంది. వారు మీ చుట్టూ ఉండి మిమ్మల్ని ఎప్పటికప్పుడు మీ జీవితంతో బాధపడుతూనే చూడాలని చెప్పి మిమ్మల్ని అలా చేస్తూ ఉన్నారు. రేపటి రోజున మీకు తారసపడబోతున్నారు. అలాంటి వ్యక్తులతో మీరు తప్పకుండా దూరంగా ఉండడం ఎంతైనా ముఖ్యం. ఆ 3 వ్యక్తులు ఎప్పుడెప్పుడు బాధపడుతూ ఉంటారంటే మీ కుటుంబం మొత్తం కృంగిపోతుంటే చూడాలని ఎదురు చూస్తున్నారు. ఆ వ్యక్తుల నుంచి తప్పకుండా అయితే మీరు ఆ దైవానుగ్రహం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది కనుక కాపాడుతూనే ఉంటుంది. 6 అనే అక్షరం ఉన్న వ్యక్తితో తప్పకుండా ప్రమాదం పొంచి ఉంది కనుక కొంచెం దూరంగా ఉండడం అయితే మంచిది. ఏదైనా కానీ రేపటి రోజున కొన్ని పరిహారాలు కూడా పాటించడం వలన మీ జీవితం చాలా సాఫీగా సంతోషంగా గడుస్తుందని అయితే తెలుసుకోండి. మీ యొక్క రాశి గల వారు శనిదేవుని అయితే శని భగవాన్ యొక్క ఆశీర్వాదం అయితే మీకు తప్పకుండా కలిగి చేసుకోవాలి కనుక కొన్ని పరిహారాలు పాటించడం రేపటి రోజున మీకు గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు అనుకూలిస్తుంది. తప్పకుండా మీరు రేపటి రోజున చేయవలసిన పరిహారాలు ఏమిటంటే కనుక నల్లటి వస్త్రాలు, నూనె వంటివి, నల్ల నువ్వులు ఇవన్నీ శనివారం రోజున శనీశ్వరి దేవుని ఆలయంలో మీరు తప్పకుండా అయితే దానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రేపటి రోజున అయితే హనుమంతుని ప్రార్థించడం, హనుమాన్ చాలీసా చదవడం ఇటువంటివన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. పేదవారికి, వృద్ధులకు, అంగన్వైకల్యం ఉన్నవారికి సహాయం చేయడం వల్ల రేపటి రోజున శనికి ప్రీతికరమైన పనుల్లో ఒకటి కనుక రాహుకేతువుల ప్రభావం కూడా మీకు కొన్నిసార్లు అనవసరమైనటువంటి ఆందోళన కలిగించే ఆటంకాలు కలిగిస్తూ ఎదురవుతూ ఉంటాయి. వాటిని తగ్గించుకోవడానికి దుర్గాదేవిని లేదా గణపతిని పూజించడం ఎంతైనా అవసరం. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించండి. పక్షులకు, ముఖ్యంగా కాకులకు ఆహారం వేయడం చాలా మంచి పరిహారం. అలాగే కుక్కలకు ఆహారం పెట్టడం, అలాగే కేతువుకు శాంతి చేకూరుస్తుంది. వీలైతే ఏదైనా మొక్కకు మీ ఇంట్లో లేదా పరిసర ప్రాంతాల్లో దాన్ని చాలా జాగ్రత్తగా పెంచడం కూడా ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా మీ యొక్క మనసుకు కూడా ప్రశాంతతనిస్తుంది. గ్రహాల దోషాలన్నింటినీ కూడా తగ్గుముఖం పట్టిస్తుంది. గ్రహాలు అనుకూలంగా ఉండడానికి కొన్ని పరిహారాలు, అలాగే గురువులను, పెద్దలను గౌరవించడానికి, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు చదువుకోవడానికి అనవసరమైన వస్తువులు కూడా దానం చేయడం చాలా మంచిది. తప్పకుండా పసుపు రంగు వస్త్రాలు ధరించడం అయితే పసుపు రంగు పప్పులు వేరే వారికి అంటే దానం చేయడము గ్రహాలకు అనుకూలంగా అయితే ఉంటుంది. అలాగే రేపటి రోజున తప్పకుండా ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం తప్పనిసరి. హనుమాన్ చాలీసాను పఠించడం, వినడం, అలాగే దేవాలయ దర్శనానికి వెళ్ళి హనుమంతుని వారిని దర్శించుకోవడం కూడా ఎంతైనా మంచిదని అయితే తెలియజేస్తున్నాము. మన వీడియో కనుక మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.